ఏమండి, నేను రెడీ అయిపోయాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా. ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు, లోపలికెళ్ళు. ఏంటండి, మార్నింగే వెళ్ళమన్నారు కదా, అందుకే నేను సర్దుకున్నాను. మార్నింగ్ నేనే చెప్పాను, ఇప్పుడు నేనే చెప్తున్నాను, లోపలికి వెళ్తావా లేదా? ప్లీజ్ అండి, ఒక 15 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలని బట్టలన్నీ సర్దుకున్నాను. నీకు ఒకసారి చెప్తే అర్థం కావడం లేదా? ఆ సర్దుకున్న బట్టలన్నీ తీసేసి ఇంట్లో పని చూసుకో. నేను మీకు ఏం అన్యాయం చేశానని మీరు నాతో ఇలా ఆడుకుంటున్నారు? ఇల్లంతా సర్ది పెట్టాను, మీరు చెప్పిన పని అంతా చేశాను. మా అమ్మని చూడాలనిపిస్తుందండి, ప్లీజ్ వెళ్ళొచ్చేస్తాను. నాకు కూడా మా నాన్నని చూడాలనిపిస్తుంది, కానీ మా నాన్న పోయాడు. నేనేమన్నా వెళ్ళాలనుకుంటున్నానా? లేదు కదా, మూసుకొని లోపలికెళ్ళు. A few hours later. ఏదో పాట వినిపిస్తుంది అంటబ్బా. జాను, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో. ఎన్ని రోజులైనా ఉండు, నేనేం అనుకోను. ఏమండి, నేను రెడీ అయిపోయాను. మా ఫ్రెండ్ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది కదా, ఏంటే అట్లాంటి డ్రెస్ వేసావంటే? బర్త్డే ఫంక్షన్ కి వెళ్తున్నావు కదా, అక్కడ ఎంతమంది ఉంటారో తెలుసా? ఏంటి డ్రెస్ బాలేదా? దీనికి ఏమైందండి, బానే ఉంది కదా. నువ్వు అంత మోడర్న్ డ్రెస్ వేసుకొని వెళ్తే అక్కడ ఎవరో ఒకరు చూస్తారు. వాడు నిన్ను చూసి పడేసి నువ్వు వాడితో వెళ్ళిపోయి నాకు డైవర్స్ ఇచ్చేస్తే నా పరిస్థితి అంటే? ఏంటండి ఏదేదో మాట్లాడుతున్నారు? తొక్కలో డ్రెస్ కి ఇంత ఆలోచిస్తున్నారా? తొక్కలో డ్రెస్ అంటే తొక్కలో డ్రెస్, సినిమా హీరోయిన్ వేసే డ్రెస్ లేసావు. అయినా నేనెంత ఆలోచిస్తున్నాను నీకెందుకే? ప్లీజ్ అండి, డ్రెస్ మార్చుకోవడానికి ఇంకో 1 అవర్ పడుతుంది. పార్టీకి లేట్ అయిపోతుంది. నాకు అవన్నీ తెలీదు. పార్టీ లేట్ అయినా సరే, పార్టీ క్యాన్సిల్ అయినా సరే, ఆ డ్రెస్ తో వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళేదే బర్త్డే పార్టీకి అండి. కేక్ కట్ చేసిన తర్వాత వెళ్తే ఏం బాగుంది? ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. నీకు ఒకసారి చెప్తే అర్థం కావడం లేదా? పార్టీ లేదు, ఏం లేదు, లోపలికి వెళ్ళు. ఛీ, మీరు ఎప్పుడు ఇంతే. ఇదేంటిదో పాట వినిపిస్తుంది. వామ్మో. జాను, నువ్వు ఏ డ్రెస్ వేసుకునైనా వెళ్ళు, నేనేం అనుకోను.